హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారిన పడిన వారిలో ఒక 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందని తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా, వీరిలో ఇప్పటికే 6 మృతి చెందారు. మరో 15 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో 8 మంది, రెయిన్బో ఆసుపత్రిలో 3, డెల్టా ఆసుపత్రిలో 2, రవిచంద్ర ఆసుపత్రిలో 1, రవి చైతన్య ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వైద్యాధికారులు తెలిపారు. 8 మందిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ అందిస్తున్నామని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రెయిన్బో ఆసుపత్రిలో 3 ఏళ్లలోపు చిన్నారులు 3 చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 నెలల చిన్నారికి సైతం డయాలసిస్ చేస్తున్నారు. ఏమిటి దుస్థితి? కల్తీ పాల బాధితులను గుర్తించేందుకు వైద్యాధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని కలెక్టర్ కీర్తి తెలియజేసిందట. ఇప్పుడు ఈ నివేదికలు ఎప్పుడు వస్తాయో, ప్రత్యేక ఇంజక్షన్ల వినియోగం ఎప్పుడో, అసలు ఏమిటి ఈ పాలు? ఏమిటి వైద్య శాఖ ఏం చేస్తుంది? కల్తీ పాలను అరికట్టలేకపోతున్నారు. 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటికి వచ్చి వైద్యం జరిగింది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. నేను మీకే చెప్తున్నా, ఎవరికో చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, 2 సంవత్సరాలు మీ ఇంటి దగ్గరికి వచ్చే వైద్యం జరిగింది. ఆఫ్టర్ ఆల్ కల్తీ పాలన పట్టుకోలేని దుస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారు. పాలు తాగితే పాపమా?